హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రనే రాకింగ్ వీడియోస్. సో కొత్తగా ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాత వాళ్ళు అయితే లైక్ చేసుకోండి ఈ వీడియోకి అయితే. సో మేమైతే హైదరాబాద్లో డే 3 అనమాట. సో మేమైతే హైదరాబాద్లో ఉన్న ఫేమస్ టెంపుల్ బిర్లా టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. సో మేము వెళ్తుండగానే దారిలో అయితే మాకు ఫారినర్స్ ఆ టెంపుల్ని విజిట్ చేసుకొని బయటికి రావడం చూసాము. సో ఇక్కడైతే ఫస్ట్ ముందుగా మొబైల్స్, స్లిప్పర్స్ అలో లేవు అనమాట పైకి వెళ్ళడానికి. అందుకే పక్కన అక్కడే మొబైల్స్, చెప్పులు అక్కడే పెట్టేసి మేము పైకి అయితే వెళ్ళిపోయాము. సో పైకి అయితే హైదరాబాద్లో చాలా చాలా మంచిగా ఉండేటివి అన్ని ఆర్కిటెక్ట్స్ అయితే కనపడ్డాయి. బిర్లా టెంపుల్ పక్కన ఉన్న ట్యాంక్ బండ్ మరియు సెక్రటేరియట్ ఆఫీస్ అయితే కనపడ్డాయి. సో ఇక్కడ దర్శనం చేసుకొని గుడిని అయితే మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక బయటికి. సో బయటికి ట్యాంక్ బండ్లోకి ఎంట్రీ అయిపోయాము. సో ఎంట్రీ టికెట్ కూడా తీసుకున్నాము. ఎంట్రీ టికెట్ తీసుకుని అలా లోపలికి వెళితే బోటింగ్ అయితే కనపడింది. సో బోటింగ్ చేద్దామని చెప్పి అక్కడ కూడా బోటింగ్ దగ్గర అయితే టికెట్ తీసుకొని బోటింగ్ అయితే వెళ్ళిపోయాము. సో బుద్ధ విజిట్ టికెట్ అయితే తీసుకున్నాం. మేమైతే టోటల్లీ 5 మెంబర్స్ ఉన్నాము. సో 4 టికెట్స్ అయితే తీసుకొని, మా తమ్ముడికి లేదు టికెట్. సో 4 టికెట్స్ అయితే తీసుకొని మేమైతే వెళ్ళిపోయాము. సో ఇక ఆ క్యూలో వెయిట్ చేస్తూ నిలబడ్డామా, కొద్దిసేపటికి ఆ బోట్ వచ్చేసింది. సో ఇక అందరము ఆ బోట్లో ఎక్కి వెళ్తున్నాం. సో ఇక ఫాస్ట్ బోటింగ్ చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో. ఫాస్ట్ బోటింగ్ అయితే ఒకరికి 500 రూపీస్ అంట. సో మేమైతే తీసుకున్నాము. మా 5 మెంబర్స్ కలిసి 400 అయింది. సో ఇక ఆ బోట్ని అయితే మెల్లిగా వెనక్కి వస్తుంటే అసలు కదులుతున్నట్టే లేదు బోట్ అయితే. సో మెల్లిగా అయితే ఆ బోట్ని బుద్ధ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. వాటర్ చూసారా గైస్ ఎంత ప్యూర్గా ఉందో. సో చూడడానికి అయితే అలా ఉంది, కానీ మేము ఫస్ట్ టైం బోట్ ఎక్కగానే కంపు కొట్టింది అసలు నీళ్ళంతా. హైదరాబాద్లో ఉన్న పొల్యూషన్ మొత్తం దీంట్లోనే కలుపుతారంట. సో ఇక మేము బుద్ధ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక మాకంటే ముందు వచ్చిన వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు వెళ్ళడానికి. సో మేము అక్కడ దిగిన తర్వాత మాకంటే ముందున్న వాళ్ళు మా బోట్ ఎక్కి వెళ్ళిపోయారు. సో ఇక మేమైతే బుద్ధ దగ్గరికి వెళ్ళిపోయాము. హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలోని ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలోని రామగిరి భువనగిరి గుట్టల్లోని రాతితో ఎస్ఎం గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు 2 సంవత్సరాలు శ్రమించి ఈ శిల్పాన్ని మలిచారు. ఈ శిల్పాన్ని 192 చక్రాలు గల వాహనంపై హుస్సేన్ సాగర్ వద్దకు తీసుకొచ్చారు. దేశంలోనే అత్యంత పెద్దదైన ఈ బుద్ధుడి ఏకశిలా విగ్రహం కోసం అప్పట్లో దాదాపు 5,05,00,000 రూపాయలు వెచ్చించారు. ఈ విగ్రహాన్ని మొదట 1990 మార్చి 10న ప్రతిష్ఠించే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు ఆ ప్రయత్నం ఫలించలేదన్నమాట. అది కింద పడిపోయింది. ఆ కింద మన కూడా కూలీలు కూడా చనిపోయినారంట. తర్వాత మళ్ళా హుస్సేన్ సాగర్కి 91 కిలోమీటర్లు తరలించిన తర్వాత ఆ విగ్రహం అదుము తప్పి నీటిలో మునిగిపోయింది అనమాట. అది బ్యాలెన్స్ తప్పిపోయింది అనమాట విగ్రహం తెచ్చేటప్పుడు. అప్పుడు 10 మంది చనిపోయారంట. మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ 1కి ఇది మళ్ళీ ప్రతిష్ఠించారు అనమాట ఈ బుద్ధుని విగ్రహం. అప్పుడు మంచి సక్సెస్ అయింది అనమాట విగ్రహం పెట్టడానికి. ఇది ఏకశిలా బుద్ధుడి విగ్రహం. మామూలు కంట్రీలోనే మనకు చాలా పెద్దదైన విగ్రహం అనమాట. ఇది చూడడానికి చాలా చాలా బాగుంది. సో గాయ్స్ ఇదైతే 17 మీటర్ల పొడవు ఉంది మరియు దీని బరువు 320 టన్నులు ఉంది. సో ఇక్కడ మేము దగ్గర నుంచి చూసిన తర్వాత మాకైతే చాలా హ్యాపీనెస్ ఉంది. సో ఇక్కడ నుంచి వెదర్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే మేము చాలా బాగా ఫొటోస్ దిగి పక్కనే ఉన్న బిర్లా మందిర్ మరియు సెక్యూరిటీ అసెంబ్లీ ఆఫీసు చూసుకు, మరియు పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహము మరియు అవతల చాలా పెద్ద ఫ్లాగ్ అయితే ఉంది గైస్. సో అది చూసి మేమైతే ఇక్కడ ఫొటోస్ అయితే దిగాము. సో మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఉంది చూడండి. సో
ఇది 60 కిలోమీటర్ల దగ్గర నుంచి తీసుకొచ్చారు. సో ఇక మేము ఇక్కడ బుద్ధుని విగ్రహం చూసే అయిపోయినందుకు మేము ఇక బోట్లోకి అయితే వెళ్తున్నాము. సో మళ్ళీ మేమైతే మా బోట్లోకి వెళ్ళి కూర్చున్నాం. బాగుంటుంది. సో ఇక హైదరాబాద్లో ఇవన్నీ చూసేసరికి ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కన్నా హైదరాబాద్కి వెళ్ళింటే తప్పకుండా విజిట్ చేయండి గైస్. సో ఇక్కడ నుంచి ఆ చల్లటి వెదర్లో అలా వెళ్తున్నాం అన్నమాట ఇక బయటికి. సో ఇక బాయ్ బాయ్ బుద్ధుని విగ్రహం. సో ఇదేనమాట ఈరోజు మా లాస్ట్ డే ఇన్ హైదరాబాద్. సో ఇక యూతల్ సైడ్ రామ్ ఇక. సో ఇక మా తర్వాత కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఎక్కడానికైతే. సో మాది అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము. సో ఇక మెల్లిగా ఒక్కొక్కరం లేచి బయటకు వెళ్ళిపోయాము. సో ఇక మా తర్వాత వాళ్ళు కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక లోపల కూడా మనకి బ్రేక్ డ్యాన్స్ మరి చిన్న చిన్న ఆటలు ఆడుకోవడానికి అయితే ఉన్నాయి. సో ఇక్కడ టిఫిన్ చేసుకోవడానికైనా లేకపోతే స్నాక్స్ కోసం కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక ఆటో ఎక్కి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట. సో గైస్ ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇది కల్పించేది తెలంగాణ అమరవీరుల స్తూపం అంట. ఇది మన మాటలోంచి అక్కడి నుంచి పోతుంటే కనిపించింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్, ఉంటాం మరి.